మనం వంట నూనెలు ప్యాకెట్ల విషయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని దశాబ్దాలు వరకు 3 దశాబ్దాల పైగా వినియోగదారులందరూ ప్యాకెట్ అంటే 1 లీటర్ అని కొనుక్కునేవాళ్ళు. అయితే అప్పట్లో అలా కంపెనీలు అమ్మడానికి కానీ వినియోగదారులు కొనడానికి కానీ కారణం ఏంటంటే ఒక స్టాండర్డ్ వెయిట్స్ అన్న ఒక రూల్ ఉండేది. అంటే స్టాండర్డ్ వెయిట్స్ అనగా 500 ml అని, 1 లీటర్ అని, 2 లీటర్ అని, 5 లీటర్ అని. సో కంపెనీలు ఆ మేరకే ప్యాక్ చేసి బ్రాండ్స్ ఆ మేరకే ప్యాక్ చేసి అమ్మడం జరిగేది. వినియోగదారులు కూడా అలానే అలవాటు పడ్డారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని జరిగిన మార్పుల వల్ల కంపెనీలు కొన్ని బ్రాండ్స్ బరువు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ కంపెనీలు చట్టపరంగా ఎటువంటి తప్పు చేయట్లేదు, అయితే మోసం కూడా చేయట్లేదు. కానీ మన ప్రయత్నం ఏంటంటే మనం ఒక అలవాటుకు అలవాటు పడున్నాం. అదేంటంటే 1 లీటర్ అన్న ప్యాకెట్ కొనడానికి అలవాటు పడ్డాం. మీకు ఇంతకుముందు చూపెట్టినట్టుగా అన్ని దూరం నుంచి అన్ని 1 లీటర్ లాగా కనపడతాయి. 1 లీటర్ని వాళ్ళు ఎక్కడ రాయలేదు, కానీ దూరం నుంచి చూసినప్పుడు ఆ సైజ్ అంతా ఒకటే ఉండడంతో మీరు గమనించారు 800 గ్రామ్స్ నుంచి 900 గ్రామ్స్ వరకు ఉంది. అంటే చాలామందికి మిస్కాన్సెప్షన్ కూడా ఉంది, ఒక తప్పుడు అభిప్రాయం కూడా ఉంది. 1 లీటర్ అంటే 1 కేజీ అని అనుకుంటారు. కాదు, వంట నూనెలో 1 లీటర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ అంటే 910 గ్రాములు ఉండాలి. మనం ఆ ర్యాపర్ వెయిట్ కూడా మనం కన్సిడర్ చేస్తే 916 నుంచి 920 గ్రాములు ఉండాలి. అంటే 1 లీటర్ అని రాసిన ప్యాకెట్ ఉంటే అది మీకు 920 గ్రాములు 916 గ్రాముల మధ్యలో ఉండవచ్చు. కానీ వీళ్ళు 1 లీటర్ అని రాయట్లేదు, కానీ అది ముందు 1 లీటర్ రాసి తీసేసి వెనక బరువును రాస్తున్నారు. కానీ మనం ఆ బ్రాండ్ని కొనడానికి అలవాటు పడున్నాం ఇన్నేళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఆ బ్రాండ్ బరువు తగ్గిపోయింది. 150 గ్రాముల పైగా తగ్గిన బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అయితే మా యొక్క బాధ్యతగా మేము ఈ యొక్క అవేర్నెస్ తెలియడానికి ఫ్రీడమ్ మాత్రం 1 లీటర్ అంటే 910 గ్రామ్సే ఉంది, అది మీరు తెలుసుకోండి. కానీ చాలా వరకు బ్రాండ్స్ మార్పు చేశాయి, బరువు తగ్గించాయి. సో మనం ఒక బ్రాండ్ కొనేటప్పుడు క్వాలిటీ, ఆ బ్రాండ్పై మనకు నమ్మకం క్వాలిటీ పైన మనం చూసుకుంటాం, లేదా ప్రైస్ క్వాలిటీ రెండు చూసుకుంటాం. కానీ ఇప్పుడు మూడవ విషయం మనం తెలుసుకోవాల్సిందే, బరువు కూడా చూసుకొని కొనాల్సిన అవసరం వచ్చింది. సో ఈ యొక్క అవేర్నెస్ తెలియపరచడానికే, వినియోగదారులకు తెలియపరచడానికి మనం రాహుల్ ద్రావిడ్, మీ అందరికీ తెలుసు, ఒక ఫేమస్ క్రికెటర్, అతన్ని మనం వినియోగిస్తూ అతన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా వాడుతూ డెసిషన్ రివ్యూ సిస్టమ్, క్రికెట్లో ఎలా అయితే PRS డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఎలా ఉందో ఇక్కడ ప్యాక్ రివ్యూ సిస్టమ్ అని ఒక అవేర్నెస్ చేయడానికి మీరు కొనే ముందు బరువును చూసుకోండి, కొనండి. అయితే మా వినియోగదారులకు అభ్యర్థన ఏంటంటే మీరు వంట నూనె వాడేటప్పుడు తక్కువ వాడండి, అంటే మీకు ఎక్కువ వాడకుండా తక్కువ వాడండి, కానీ కొనేటప్పుడు బరువు తక్కువతో కొనుక్కొని మోసపోకండి అనేది తెలియపరచడానికి ఈరోజు పత్రికా సమావేశం జరగడం జరిగింది. మా వంతు కర్తవ్యంగా, మా యొక్క సామాజిక బాధ్యతగా మేము ఆల్రెడీ తెలియపరుస్తున్నాం. మీడియా మిత్రులను కోరినది ఏంటంటే మీరు కూడా దీన్ని ప్రాచుర్యం కల్పించండి. కంపెనీలు ఏవి తప్పు చేయట్లేదు, కానీ ఒక అలవాటును మారుస్తున్న తరుణంలో కొత్త అలవాటు, ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ అయ్యే వరకు కన్జ్యూమర్ మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోవాలని నా కోరిక.